మునగాకు రోటి పచ్చడి. స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10-15 వరకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాల ధనియాలు, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం, 2 చెంచాల వరకు పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత చివరిగా 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్తో సహా తీసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉంచి శుభ్రంగా కడిగిన మునగాకును వేసి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లోకి వేయించిన ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ వేసుకోవాలి. తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మెత్తగా దంచుకోవాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత ఉడికించిన మునగాకు కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి దంచుకొని మెత్తగా గిన్నెలోకి తీసేసుకోవడమండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తే పోపు కూడా వేసుకోక్కర్లేదు. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.